హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మంచి ఫెర్టిలైజర్ అయితే చూపించబోతున్నానండి. ఈ ఫెర్టిలైజర్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్ చూపించే ముందు కొన్ని ప్లాంట్స్ కేరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. చాలామంది నర్సరీలో బాగా పువ్వులు మొగ్గలు ఉన్న మొక్కను చూసి తెచ్చుకుంటాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా వస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మొక్క మీద ఉన్న మొగ్గలు మాత్రమే పూస్తాయండి. తర్వాత చెట్టు గ్రోత్ అనేది ఉండదు, అలాగే కొత్త మొగ్గలు పూయవు. దీనికి కారణం ఏంటంటే మొక్క తెచ్చిన తర్వాత ఎలాంటి సాయిల్లో పెడుతున్నాం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడూ కూడా మన నర్సరీ నుంచి తెచ్చిన కొత్త మొక్కను న్యూ సాయిల్లో పెడితేనే కొత్త చిగుర్లు అంటే న్యూ గ్రోత్ అనేది అయితే ఉంటుందండి. అదే పాత సాయిల్లో పెడితే గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే యూజ్ చేసిన సాయిల్లో మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి సాయిల్ అనేది అయితే నిర్జీవంగా ఉంటుందండి. సో అందువల్ల గ్రోత్ అనేది ఉండదు. అందుకని ఎప్పుడూ కూడా మొక్కని కొత్త సాయిల్లో పెట్టడానికే ట్రై చేయండి. అలాగే మనకి మందారం మొక్కకైతే అట్లీస్ట్ 5 to 6 అవర్స్ అయితే ఎండ తగిలే ప్రదేశంలోనే మొక్కనైతే పెట్టాలండి. ఇక వాటర్ విషయానికి వస్తే ఇప్పుడు చలికాలం కదండి. ఈ చలికాలంలో అయితే ఒక పూట మాత్రమే మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మార్నింగ్ టైంలో వాటరింగ్ చేసుకుంటే మంచిదండి. ఈవినింగ్ టైంలో వాటరింగ్ చేయడం వల్ల తేమ ఎక్కువైపోయి పెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్క వచ్చేసి నేను 10 inches పాట్లో అయితే వేసానండి. చిన్న కుండీలోనే మొక్క అనేది ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. ఆకులు చూసారా ఎంత డార్క్ గ్రీన్లో ఉన్నాయో. ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. మొక్క హెల్తీగా పెరగడానికి ముఖ్యంగా కావాల్సింది ఎన్పికే కదండి, నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్స్. మనము వర్మీ కంపోస్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వర్మీ కంపోస్ట్లో ఆకులు అనేది గ్రీన్గా డార్క్ గ్రీన్గా హెల్తీగా రావడం కోసం అయితే ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి. కొద్దిగా 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి. దీన్ని బోన్ మిల్క్ బదులుగా ఈ రాక్ పాస్పేట్ను వాడుకోవచ్చండి. ఈ రాక్ పాస్పేట్లో రిచ్ కాల్షియం ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇది వచ్చేసి బనానా తొక్కలు ఉంటాయి కదండి, అవి ఎండలో ఎండబెట్టేసి మిక్సీ అయితే చేసేసుకున్నానండి. ఆ పౌడర్ ఇందులో కలుపుతున్నాను. వర్మీ కంపోస్టు రాక్ పాస్పేట్ వల్లనైతే మొక్క అనేది దృఢంగా ఎదుగుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల వచ్చే కొత్త చిగుర్లు వస్తాయి కదండి, అవైతే హెల్తీగా డార్క్ గ్రీన్గా రావడానికి ఎప్సమ్ సాల్ట్ హెల్ప్ చేస్తుంది. కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత మనకి పువ్వులు రావడానికైతే బనానా ఫెర్టిలైజర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇలాగా లూజ్ చేసిన తర్వాతే మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి. అది లిక్విడ్ రూపంలో అయినా సరే సాలిడ్ రూపంలో అయినా సరే. చూస్తున్నారు కదా సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉందో. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇలాగా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు చలికాలం కదండి, మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత బయట ఎక్కువ ఎక్స్పోజ్ కానివ్వకుండా సాయిల్ అనేది ఇలా కప్పేసుకోవాలండి. ఒక 2 గుప్పిళ్ళంతా అయితే ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి. ఇది మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కనుక కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా మరేం పర్లేదండి, మొక్క అనేది డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనమైతే వాటరింగ్ చేసేయాలండి. ఈ వాటర్ కూడా బయటికి ఎక్కువగా రాకుండా కొద్దిగా ఇచ్చుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.